ऋषि परितोषिणि पत्नीध्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ఛాయే అఖిలాశ్రిత వరప్రదకల్పకల్పే విశ్వప్రదామనిలయామల దివ్య భాసే ఆయాహి శీఘ్రమఘనాసిని సంవితానాం శ్రీ సూర్యదైవతవ మే తవ సుప్రభాతం ప్రేమ్నా వరం పతి పురస్మృతిమస్నువానే నవ్యాబ్జరాగ సహజన్మ మనోజ్ఞకాంత్యా శోభాం విధాయిని ఉష్ణే గగనే పృథివ్యా ప్రత్యక్ష దైవతరమే తవ సుప్రభాతం కృష్ణాగ్రజేన జగతి పరిరక్షణార్థం సంస్థాపితోత్ర దివిషత్కన సేవ్య దేశే ఛాయాభినీస సహచర్యుషశయాసనాథా శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం ఇంద్రాదినిర్జరవరసహితావరోధాః సంతాన పుష్ప విలసత్కర సంపుటాస్తే త్వద్ధర్మనోత్సవ కుతూహల చేతనశ్చ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం తరం విరౌతి గృహ కుక్కుట మండలీయం పారావతాః కలరవం కలయంతి భార్యా కేళీషు కామలయ మారుతమాలవంతి ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ఉత్ఫుల్ల చంపక కుశేషయ పాటలానా గంధాదివాస సురభిశిష శిరో మృదుశ్చ త్వాం సేవతే మరుదదృశ్య వపుర్మహాత్మన్ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం స్వామిన్నద ప్రవృజినాపహ పుష్కరిణ్యా స్నాతాః ప్రపూత మనస స్మృతివర్మనిష్ఠాః గాయంతి సామమధురం ఋషితుల్య విప్రాః శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం రమ్యాగ్రహణ్య వితతో కలభాషిణీనాం వీణానినాద కలితామృత భవ్యగానం సంశ్రూయతే భవదనంత గుణానుబంధీ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం గోపాంగనాదధి విమంధన మంజుఘోషాః సత్బ్రహ్మచారి ముఖ నిర్గత మంత్ర పాఠాః ప్రాభోతి కిమపి కరోతి తవాజ్య సేవాం ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ప్రత్యూషరాగసు మనోహర పుష్కరిణ్యా కించిద్ వికాసి కమలోత్కట భృంగరాజిః భీతాంధకార కణికేవ హఠాత్ ప్రయాతి శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం హే లోకబాంధవ కృపాకర చిత్ప్రదాయిన్ విశ్వస్య లోచన భువం పరిరక్షణార్థం ఆర్చావతార జనతాఖిలతాపహారిన్ ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం జగన్నాథేన సంక్లుప్తాం సూర్యదేవ ప్రబోధినీ ప్రాతర్నిత్యం పఠేద్యస్తు స సూర్యస్య దయాం భజే రామచంద్ర స్వామి కూడా
ప్రకృతిని జయించే ఒక సామర్థ్యం కలగాలి. ముందు ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు మనను ప్రలోభ పెట్టేలా చేస్తుంది. ప్రకృతిని జయించాలి. ప్రకృతికి ప్రతీకం తాటక, సంహరించాడు. మారీచ సుబాహులు భగవంతుని యొక్క సిద్ధిని పొందడానికి ఆటంకం కలిగించే కర్మలను తొలగించాడు. యజ్ఞం పూర్తి అయ్యింది. పూర్తి అయిన తరువాత విశ్వామిత్రుడు, రామచంద్ర ఇప్పుడే వర్తమానం వచ్చింది జనక మహారాజు గారి దగ్గర నుండి, వారి అమ్మాయికి స్వయంవరం చేస్తున్నారట, అక్కడికి వెళదాం అన్నాడు రామచంద్రుడు. ఆయన ఏం చెబితే అది చేయడమే తండ్రి గారి ఆజ్ఞ కదా, కనుక వెళ్ళాడు. ఈయన దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాంతరాత్మన. దశరథ చక్రవర్తి కుశికపుత్రాయ అంటే కౌశికుడు, విశ్వామిత్రునికి ఇచ్చేశాడు రామచంద్రుడు. ఒక పదార్థాన్ని ఒకళ్ళకు ఇచ్చిన తరువాత ఆ పదార్థానికి ఏం స్వాతంత్ర్యం ఉండదు. అవతలివాడు ఎలా వినియోగించుకుంటే వినియోగపడడమే. తండ్రికి కుమారుడు ద్రవ్యం లాంటివాడు. త్రయయేవాధనారాజన్, ముగ్గురు, భార్య, పుత్ర తథా సేవక. భార్య, పుత్రుడు, సేవకుడు, ఈ ముగ్గురు అధనాహ. వీళ్ళు ధనం కలిగిన వాళ్ళు కాదుట. వీళ్ళు ఎప్పుడు ఎవరికి భార్యయో, ఎవరికి కుమారుడో, ఎవరికి సేవకుడో ఆయనకు ధనమై ఉండేవాళ్ళు. కనుక దశరథ చక్రవర్తికి ధనం లాంటి వాడు రామచంద్రుడు. ఈ ధనాన్ని విశ్వామిత్రునికి ఇచ్చేశాడు ఆయన. కనుక విశ్వామిత్రునికి ఎలా నచ్చితే అలా వినియోగించుకోవడమే, వినియోగపడమే రామచంద్రుని యొక్క ధర్మం. కనుక తండ్రి గారి మాట విన్నంత మాత్రం చేతనే గొప్ప పుత్రుడని కాదు. తండ్రి గారు ఎవరి మాట వినమంటే వారి మాట వినాలి, అంతదాకా వెళ్ళాలి. తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమ ఆయన ఎవరికి ఊడిగం చేయమంటే వారికి ఊడిగం చేసేంత వరకు వెళ్ళాలి. రామచంద్రస్వామి మారీచ సుబాహులను పారద్రోలిన తరువాత, యాగ సంరక్షణం అయిన తరువాత లక్ష్మణస్వామితో పాటుగా వచ్చి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఒక మాట చెప్తాడు. ఇమౌస్మ ముని శార్దూల కిం కరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిం. అయ్యా మమ్మల్ని ఆజ్ఞాపించండి అని నమస్కారం పెట్టాడు రామచంద్రస్వామి లక్ష్మణునితో పాటుగా వచ్చి. మీకు నేనేం పని చెప్తానయ్యా, మీరు చక్రవర్తి కుమారులు, మీకు నేనేమైనా పని చెప్పగలనా అన్నట్టు చూచాడు విశ్వామిత్రుడు. అప్పుడు చెప్తున్నాడు రామచంద్రుడు, ఈ మౌస్మ, అయా మేము మీ అధీనంలో ఉన్నామండి. మేము ఎవడమో తెలుసునా, చక్రవర్తి కుమారులు అని మమ్మల్ని అనుకోకండి. మరి ఎవరయ్యా మీరు? కిం కరౌ, మీకు కింకరులం మేము. కింకరౌ సముపస్థితౌ, కింకరులమై మీ దగ్గరకు వచ్చి ఉన్నవాళ్ళం. ఆజ్ఞాపయ యథేష్టం వై, ఎలా నచ్చితే అలా మమ్మల్ని ఆజ్ఞాపించండి, మా చేత సేవలను చేయించుకోండి అంటాడు రామచంద్రస్వామి. అప్పటికి దివ్యాస్త్రములను పొందాడు, శత్రువులను సంహరించాడు. అయినా ఆ ప్రభావం, ఆ గర్వం, ఏదో చిన్న గొప్ప పని చేస్తే మనం మాటి మాటికి 10 మంది ప్రశంసించాలి మనని, ఆ విషయాన్ని ఎత్తి చెప్పి అని చూస్తాం, ప్రశంసలని అపేక్షిస్తాం. కానీ రామచంద్రుడు ఇంత గొప్ప కార్యం చేసినా తాను మాత్రం విశ్వామిత్రుని దగ్గరకు పూర్వం ఏ వినయంతో ఉన్నాడో ఆ వినయంతో వచ్చి నమస్కరించి కింకరవు సముపస్థితవు, అయ్యా మేము మీకు కింకరులముగా వచ్చి ఉన్నామండి, చక్రవర్తి కుమారుడు అనుకోకండి, మమ్మల్ని సేవకులు అనుకోండి. సేవకులని వాడాల్సిన చోట రామచంద్రస్వామి వాడిన మాట కింకరహ అని. కింకరహ అనే శబ్దానికి అర్థం ఏమిటి? కింకరవాణి, కింకరవాణి. అయ్యా ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేయనండి, ఇంకా ఏం చేయనండి. పని చెప్పిన వెంటనే ఈ పని చేయడానికి, నిజానికి ఈ పని ఒక్క రోజులో అయిపోయినా మళ్ళీ ఒక్క రోజులో పని చేసి వెళ్ళిపోతే వెంటనే ఆయన ఇంకో పని చెప్తాడేమో అని 4 రోజుల పాటు ఈ నెపం పెట్టుకుని తిరిగి రావడం కాదు. ఆ పని చేసిన వెంటనే మళ్ళీ వచ్చి అయ్యా మళ్ళీ ఇంకా ఏం పని చేయమంటారండి అని అడిగేవాడై ఉండదు. వాడు కింకరుడు అనే శబ్దానికి అర్థం. ఒకవేళ ఆయన పని చెప్పాడు అనుకోండి, అది కాస్త మీరు పాడు చేసి వదిలిపెడతాడు. అప్పుడు వచ్చి కింకరవాణి అని అడిగినా ఆయన మళ్ళీ పని చెప్పడు.
ఎంచేత ఉన్న పదార్థాలన్నీ పాడైపోతాయి గనక. అలా కాదు, కింకరుడు అంటే ఎవరు? కిం కృతవానితి అభినంద్యమాన. పని చేసిన తర్వాత ఎంత బాగా చేశాడండి, పని ఎంత బాగా చేశాడండి అని యజమాని ప్రశంసించే రీతిగా ఉండేవాడు ఎవడో అతడిని కింకరుడు అంటారు. రామచంద్రస్వామి విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి కింకరవు సముపస్థితవు, అయ్యా కింకరుడముగా మేము మీ దగ్గర ఉన్నామండి, ఆజ్ఞాపయ యథేష్టం వై, మమ్మల్ని చూడకండి, రాజకుమారులు సుకుమారులు వీళ్ళకి ఏమైనా పని చెప్తే కష్టపడతారేమో అని, మీకేది అవసరమో ఆ పనులను పురమాయించండి మాకు. తనకు ముసలితనం ముంచుకు వస్తున్నదని గుర్తించి రాజ్యభారాన్ని తన బిడ్డలకు అప్పగించాలని ఆలోచించాడు దశరథ మహారాజు. జ్యేష్ఠపుత్రుడు, తనకు బాగా ప్రీతిపాత్రుడు అయిన రాముడికే రాజ్యాన్ని కట్టబెట్టడం న్యాయము, తనకు ప్రీతిపాత్రమైన విషయము అనుకుని అలా ఆలోచించాడు. అయినా ఒక్కసారి ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించడం మంచిదని భావించి ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు, సేనాపతులు, దండనాయకులు, ప్రజా నాయకులుగా ఉన్నవారు, ప్రజలలో వివిధ వర్గాలకు చెందిన వారికి సంబంధించిన ప్రతినిధులు, వీరందరినీ ఒకచోట సమావేశపరిచి ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేశాడు. ఆ మహాసభలో తన మనోగత అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రజలలోని అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని వర్గాల ప్రతినిధులు కూడా ముక్త కంఠంతో రాముడు రాజు కావడానికి తమ ఆమోదాన్ని తెలియచేయడం మాత్రమే కాకుండా ఎప్పుడెప్పుడు రామరాజ్యం వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నామని రామునిలోని గుణగణాలను విభిన్న కోణాల్లో తాము దర్శించి ఆనందించిన వైఖరి విశేషాలను వెల్లడించారు. దశరథుడు పరమానందభరితుడయ్యాడు. తప్పనిసరిగా రాముడికే యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని ఒక ప్రకటన కూడా చేశాడు. అయితే పట్టాభిషేకం ఎప్పుడు చేయాలి? పుష్యమి నక్షత్రం అయితే యోగ్యంగా ఉంటుంది అని భావించి పక్కనున్న వశిష్ఠ మహర్షిని అడిగాడు. పుష్యమి నక్షత్రం మర్నాడే అని తెలుసుకున్నాడు. అయితే పుష్యమిలోనే రామచంద్రునికి పట్టాభిషేకం చేస్తాను అని ప్రకటన చేశాడు. కానీ రామాయణంలో ఆ ముహూర్తానికి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగనే లేదు. పట్టాభిషేకపు వార్తతో ముగిసిన ఆనాటి రాత్రి వనవాసపు గుసగుసలతో తెల్లవారింది. చిత్రంగా భగవంతుడు ఆ చదరంగంలో ఒక పావు కదిపాడు. మందర బయలుదేరింది, కైక మందిరానికి వచ్చింది. కైక మనస్సులోని ఆలోచనలు మారిపోయాయి. దశరథ మహారాజు ఏనాడో కైకకిచ్చిన వరాల మేరకు తాను కట్టుబడి ఉండి రామచంద్రుడికి అరణ్యవాసాన్ని విధించవలసి వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు ఆవేదనాభరితమైన సన్నివేశం కూడా. ఆవేదనతో పాటు ఆవేశాన్ని మేళవించుకుని ధర్మావేశపరుడు, రామచంద్రమూర్తి అంటే ప్రాణం పెట్టేవాడు అయిన సౌమిత్రి, రామునికి ప్రీతిపాత్రుడైన తమ్ముడు లక్ష్మణుడు ఈ సన్నివేశానికి చలించిపోయాడు, తట్టుకోలేకపోయాడు. వృద్ధుడు, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాడు, కాముక స్వభావం కలిగినవాడు, క్షణానికి ఒక నిర్ణయం చేసేవాడు అయిన దశరథుడు చేసిన ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు అని ఆవేశాన్ని వ్యక్తం చేశాడు. దశరథుడే వస్తాడో మరెవరో వస్తారో, ఎవరినైనా సరే నేను ఎదుర్కొంటాను అని ఆవేశపూరితమైన గుణం కలిగిన లక్ష్మణస్వామి కత్తి మీద చేయి కూడా వేశాడు. కానీ అనునయించి రామచంద్రమూర్తి అతన్ని సమాధానపరిచాడు. చిత్రం ఏమిటి అంటే, అయోధ్య పౌరులంతా కూడా ఈ రథం అరణ్యాలకు వెళ్ళడానికి వీల్లేదు అని రథచక్రాలకు అడ్డంగా పడుకున్నారు. రామచంద్రమూర్తి ఒక్క మాట అంటే వారు లేచి రామ వనవాసానికి అవకాశాన్ని కల్పిస్తూ అవరోధాన్ని తొలగిస్తూ పక్కకు తప్పుకున్నారు. ఆనాడు దశరథ మహారాజు పొద్దుపోయే వరకు, తెల్లవారితే పట్టాభిషేకం కాబట్టి తన వారందరితో పొద్దుపోయే వరకు చర్చలు జరిపాడు. ఎవరెవరికి ఏ ఆజ్ఞలు పురమాయించాలో అవన్నీ పురమాయించాడు. పట్టమహిషి అయిన కౌసల్యకు, అందున రాముని కన్నతల్లి అయిన కౌసల్యకు ముందుగా ఈ వార్త తాను చెబుదామని ఆ రాత్రి ఆయన కౌసల్య మందిరానికి వెళ్ళి ఎవరి చేతనో కైక కబురు చేసి తెల్లవారిన తర్వాత కైక మందిరానికి వచ్చినా, లేదా అంత అర్ధరాత్రి వరకు ఆలస్యం కాకుండా కొంచెం త్వరగానే కైక మందిరానికి చేరుకుని మందర వచ్చేలోగా ఏకాంతవాసంలో కైకా దశరథులు ఉన్నా కూడా రామ పట్టాభిషేక సన్నివేశం తలకిందులు అయి ఉండేది కాదు. పట్టాభిషేకానికి బదులుగా అరణ్యవాసం సంప్రాప్తించేది కాదు. కానీ మానవ నిర్ణయం కంటే దైవ సంకల్పమే ఎప్పుడూ అమలు జరుగుతుంది. మానవుడు తాను అనుకున్నది జరిగినప్పుడు ఘనకార్యం సాధించాననుకుంటాడు. విపరీత ఫలితాలు వస్తే విలవెల్లాడతాడు, తల్లడిల్లిపోతాడు,
కొంచెం ఆవేశపూరితమైన గుణం కలిగిన వాడైతే ఎవరి కారణంగానో ఈ నష్టం నాకు వచ్చింది, నాకు ఈ ఇబ్బంది కలగడానికి, నేను ఇలా దెబ్బతినడానికి ఫలానా వారు కారణం అని అనుకుంటాడు. దైవ నిర్ణయం ఏదో తనకు తెలియదు కాబట్టి తాను ఇలా పొరపాటు పడ్డానని గుర్తించలేకపోతాడు. లోకంలో మనం అనుకున్నవి జరగనప్పుడు, అనుకోనివి అకస్మాత్తుగా వచ్చి మీద పడినప్పుడు, ఆరంభించిన పనులకు విరుద్ధమైన ఫలితాలు వచ్చినప్పుడు, వేరొక ఉద్దేశంతో ప్రారంభించిన పనులకు మనం ఊహించని పరిష్కారాలు లభిస్తున్నప్పుడు అక్కడ దైవం ఉందని గుర్తించాలి. దైవం కేవలం తానిచ్చే ఫలితాల ద్వారా తన ఉనికిని తెలియచేస్తుంది కానీ ఒక ఆకృతిని ధరించి ఎదురుగా కనపడదు అని రామచంద్రుడు చెప్పిన ఈ సమాధానం సమస్త మానవాళి ఈ సన్నివేశంలో నిరంతరం గుర్తుంచుకోదగింది. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మకృత్ అంటాడు మర్యాదా పురుషోత్తముడు, మానవజాతికి ఆదర్శమూర్తి అయిన రామచంద్రుడు. అయ్యో పాపం, బయటకు వద్దాం అనుకుంటూ ఉంటే మృత్యుదేవత ఏనుగు రూపంలో వచ్చి కింద పారేసి ఒక్క తొక్కు తొక్కింది. పచ్చడి ఏనుగు కాలి కింద పడితే తామర పువ్వు ఎంత, తామర పువ్వులోని తుమ్మిదంతా. మనం కూడా రేపు చేద్దాం, మాపు చేద్దాం, ఇంకేదో వస్తుంది అనుకుంటూ భగవత్ సేవని వాయిదా వేస్తే ఏనుగులాగే మృత్యువు కబళిస్తుంది. కాబట్టి మంచి కార్యాలకి, యాత్రలకి రేపు మాపు అనకూడదు, వెంటనే చెయ్యండి అన్నారు. భవిష్యత్తు సంగతి ఏం తెలుసు, రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఈ పూట ఈ క్షణమే మనది. క్షణం దాటితే ఆ వ్యక్తి ఏమవుతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి నేను అన్నీ అనుభవిస్తాను, రేపు వద్దాం, వచ్చే సంవత్సరానికి ఎఫ్డీ వేద్దాం అనుకుంటే అసలు ఎఫ్డీ మాట దేవుడికి వీడికి ముప్పుడు వచ్చేయచ్చు, రాకుండానూ ఉండొచ్చు. అందువల్ల ధర్మకార్యములు ఆ క్షణమే చెయ్యాలి. అలా చెయ్యకపోతే తదనంతరం ఏమవుతుందో తెలియదు. పాపం మొత్తం మీద ఈ రాత్రి గడుస్తుంది, తెల్లారితే పులిహార పెడతారు, దద్దోజనం పెడతారు, తినచ్చని వీడు అనుకున్నాడు. క్రమంగా నందీశ్వరుడి దగ్గర నుంచి కూర్చుని ఉన్న జనమంతా తెరల మధ్యలో ఉన్న ఈశ్వరుణ్ణి భజిస్తూ శివ శివ శంభో భవభయహర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో, హర హర శంభో శుభకర శంభో, హర హర శంభో శుభకర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో. రాత్రి తెల్లవారులు శివరాత్రి నాడు భజన చెయ్యాలి, పురాణం వినాలి, ఈ రెండే నియమం. అయితే శివనామస్మరణ లేదా కథాశ్రవణం. అందరితో కలిసి వీడు కూడా ఓపిక లేకపోయినా పక్కవాడు పొడుస్తూ ఉంటాడు కదా, దాంతో లిక్కుబడి శివ శివ శంభో అండం, పడిపోవడం, అందులో స్తంభానికి జారబడ్డాడు పైగా. ఈ విధంగా మొత్తం మీద పాపం కురికిబాట్లు పడుతూ అర్ధరాత్రి వరకు గడిపారు. 12 దాటింది. ఒక ఆయన కుర్చీలో కూర్చుని అలా నోరు వెళ్ళవేసి పడిపోయాడు. ఈ నిద్రలోని గొప్పతనం ఏంటంటే ఒకడు నోరు ఆవులించాడా, పక్కవాడు ఆవులించాడు. ఈ కూర్చున్న వాళ్ళందరినీ నిద్రాదేవి పట్టుకుంది. ఒకరి తర్వాత ఒకరు ఒకరి మీద ఒకరిలా పడిపోయి అండం మొదలెట్టారు. ఈ అనేవాళ్ళలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా, కళ్ళతోడు అడ్డం ఉంటుంది, దాంతో వాడు ఇలా అంటున్నా సరే వింటున్నట్టు అండం. నేను అమాయకత్వంతో పురాణం నిజంగా వింటున్నారేమో అనుకునేవాడు. అప్పుడప్పుడు అంటే నిజంగా శ్రద్ధగా వింటారు, అప్పుడప్పుడు అలా వస్తుంది. ఈ కళ్ళతోడు అంత కవచం అన్నమాట, దాని వెనకాతలు ఏముందో ఎవరికి అర్థం కాదు. అలాంటి శిష్యులు కొందరు ఆ కళ్ళతోడు వెనకాతల భావం ఏమిటో మరి ఎవరికి తెలుస్తుందో తెలియదు. కానీ సరే మొత్తం మీద ఏమైతేనే అందరూ అక్కడ నిద్రపోయారు. ఇప్పుడు నిద్ర లేనివాడు వీడొక్కడే. ఎందుకంటే కడుపు నక్కలాడిపోతుంది కదా. అందరూ నిద్రపోయాక అమ్మయ్య పేడ విరగడేది, భలే నిద్రపోతున్నారా అనుకున్నాడు. తెల్లారేదాకా తిండి ఉండదు అనుకున్న వీడికి ఆశ పుట్టింది. మెల్లిగా పక్కవాడు భుజం మీద చెయ్యేసిన వాడిని చెయ్యి తీసి వాడిని పక్కన పడుకోబెట్టి లేచాడు. ఆ లోపల అలా చుట్టూ పరదాలు కట్టి లోపల శివలింగం దగ్గర దీపారాధన, అక్కడున్న అన్నపు రాసులు, కుంభాలు అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాట. అందులో ఆ నైవేద్యం పెట్టినవాడు సామాన్యుడు కాదు, చెప్పాక మంచి కోటీశ్వరుడైన ఒక గొప్ప వర్తకుడు. ఆయన నైవేద్యములు బంగారపు గిన్నెల్లో, వెండి గిన్నెల్లోనూ, పెద్ద పెద్ద పళ్ళెల్లోనూ పెట్టాడు. అక్కడికి వెళ్ళాడు ఆయన. గురుక్కిళ్ మింగుతూ శ్రీనాథ మహాకవి అత్యద్భుతంగా రాశాడండి. అసలు విజృంభించి రాశాడు ఈ కాశీఖండాన్ని. గురుక్కిళ్ మింగుతూ ఒక్క యోధన మహాకుంభంబు వీక్షించువాడ కోణంబున మందరశ్మియగు దీపాంకోరమున్ మీదికిన్ ఎక్కంద్రోచి ఘృతంబు నుంచి నిజ వస్త్రైకాంశమున్ చించి
చే నొక్కన్ ప్రోవిడి వత్తినేచెను శిఖిన్ యోజించే వైశ్వానరున్. వీడక్కడున్న ఆహార పదార్థాలు చూచాడు. అందులో ఒక మంచి బంగారపు గిన్నె ఉంది, పెద్ద గిన్నె. ఆ గిన్నె నిండా పాయసం, చిక్కని చక్కని మిసిమి మేగడ కప్పిన పాయసం. ఆ పాయసం నిండా జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిసులు తట్టు కింద తేలే. అది పాయసం అంటే. ఆ పాయసం పక్కనే ఉన్న జీడిపప్పు, పులిహోర ఇవన్నీ చూసుకున్నాడు. అందులో ఈ పాయస పాత్ర చూడగానే నోట్లో నీళ్లు ఊరిపోయాయి అనమాట. అన్నాడు. అదేనవాడు గురుక్కిళ్ మింగుచు గుటకలు గుటకలు మింగాడు. లాలాజలం ఊరిపోతోంది, ఆకలి దంచేస్తోంది. అందుకని ఊరుతున్న నీళ్లు ఏం చేశాడనమాట, మళ్ళీ మింగడం మొదలెట్టాడనమాట. అలా శబ్దం చేసుకుంటూ మళ్ళీ గట్టిగా అరిస్తే వాళ్ళు మెలకు వస్తుంది. అందుకని శబ్దం కూడా లేకుండా అనుకుంటూ తడుముకుంటూ పెదవులు వెళ్ళాడు. ఆ మహాకుంభం చూసేట. ఒక్క ఓదన మహాకుంభంబు పాయసముతో నిండిన ఆహార పాత్ర, అది బంగారపు పాత్ర. ఆ కుండ కూడా బంగారపు కుండ. వీడికి ఆశ ఏమిటి, ఇక్కడ తినేసి వెళ్ళిపోతే పర్వాలేదు, ఇది బంగారపు గిన్నె. బంగారం చూడగానే వీడు పాత బుద్ధులు గుర్తుకొచ్చాయి. గిన్నె పళంగా పట్టుకుపోయి గంగా నదీ తీరంలో శుభ్రంగా పాయసం తిని ఈ గిన్నె గడిగేసి ఎక్కడమ్మినా మళ్ళీ ఆ మాత్రం డబ్బులు వస్తాయి. అంత బంగారమే కదా, అంత కొండట. మరి ఆ మహానుభావుడు ఆయన దేంతో చేయించాడో అంత డబ్బు, అంత వ్యాపారం, అంత ఐశ్వర్యం అన్నమాట. అలా ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు ఈ పాత్ర అమ్మితే డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బుతో మళ్ళీ ఒక నెలలాళ్ళు జోదం ఆడవచ్చు. ఆ జోదం ఆడుతున్నప్పుడు నా జాతకం తిరిగిందంటే పోయిన డబ్బు తిరిగి రాకపోతుందా అనుకున్నాడు. అందుకని ఆ డబ్బు సంపాదించి మళ్ళీ కోటీశ్వరుండి నేనే ఒక జోదశాలని కడతాను, ఒక క్యాసినో ఇక్కడ నేను ఏర్పాటు చేసుకుంటాను. అక్కడ ఇంకా చూడండి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఫీజు పెడతాను. వీడు ఎంత ఆలోచించుకున్నాడు పాపం. నాటి వాళ్ళందరికీ జోదగృహం ప్రవేశానికి ఒక్కొక్కరికి 10 రూపాయలు ఎంతో టిక్కెట్ పెడతా. వాళ్ళు లోపల ఆడుకుంటూ పోతారు, ఈ డబ్బులు వస్తాయి, నేను మధ్య మధ్యలో ఆడుకుంటూ ఉండొచ్చు, భోజనం దొరుకుతుంది, జోదగృహము కూడా ఉంటుందన్నమాట. ఇలాగ వాడు ఎన్నో రకాలుగా బాగా ఆలోచించేశాడు. చక్కగా ఆలోచించి ఈ గిన్నెని పట్టుకొని బయట తిందాం, ఇక్కడ తింటూ ఉంటే మెలకు వస్తుంది కనుక ఎవరికన్నా తంతాడనుకొని గిన్నె తీసుకుపోవడానికి గిన్నె దగ్గరకు వచ్చాడు. వీడి కర్మయోగం వల్ల, వీడి కర్మయోగం ఏదో సుకృతమో దుష్కృతమో మొత్తం మీద దీపము కొండెక్కడం మొదలెట్టింది. దీపం ఆరిపోతుంది అక్కడ. దీపం ఆరిపోతే చీకట్లో ఎలా పెడతాం బయటికి, అమ్మో చాలా కష్టం అనుకుని వెంటనే ఏం చేశాడు, ఆ పక్కనే నేతి కొండ ఉంది, నేతి జాడి, శుభ్రంగా నెయ్యి పోసేశాడు ఈ దీపారాధన కుందిలో. అప్పుడు ఇంకో తమాషా, ఇంత నెయ్యి పోసాక మంట వచ్చింది కానీ ఒత్తి ఆరిపోవడం మొదలెట్టింది. అప్పటికే ఒత్తి బాగా కాలిపోయి నుసైపోతుంది. ఓరు నాయనో, ఒత్తి కూడా నుసైపోతుంది, ఒత్తి లేకపోతే ఎంత నూనె ఉంటే ఎంత నెయ్యి ఉంటే ఉపయోగం అని అప్పటిదాకా కట్టుకొనున్న పై గుడ్డ ఉందో, అది ఎన్నాళ్ళయిందో అదే గుడ్డ, దీక్షా వస్త్రం, ఉతకడు వాడు. అలాంటి ఆ వస్త్రాన్ని పర్రున చింపేట. నిజ వస్త్రైకాంశముంచి ఆ వస్త్రము యొక్క అంచుని చింపి ఒత్తిగా నేతనోచను, దాన్ని ఒత్తి కింద ఇలా నలిపాడు. నలిపి నేతిలో బాగా ముంచాడు. ముంచి కొండెక్కుతున్న దీపములో దీన్ని మళ్ళీ పెట్టి వెలిగించి మొత్తం మీద శివుడి సన్నిధానంలో శివరాత్రి నాడు దీపారాధన చేశాడు. చాటెదనిది సత్యమో సుండో చాటెదనిది సత్యమో సుండో చెటులేరితని సేవించినను చాటెదనిది సత్యమో సుండో చెటులేరితని సేవించినను
హరినొల్లని వారసురులు సుండో సురలీతని దాసులు సుండో హరినొల్లని వారసురులు సుండో సురలీతని దాసులు సుండో పరమాత్ముడితడే ప్రాణమోసుండో పరమాత్ముడితడే ప్రాణమోసుండో మరుగక మరచిన మరిలేది కను చాటెదనిది సత్యమోసుండో చెటునేరితని సేవించినను చాటెదనిది సత్యమోసుండో వేదరక్షకుడు విష్ణుడు సుండో శోధించే సుకుడు అచ్చుగా సుండో వేదరక్షకుడు విష్ణుడు సుండో శోధించే సుకుడు అచ్చుగా సుండో ఆది బ్రహ్మగన్నాతడు సుండో ఆది బ్రహ్మగన్నాతడు సుండో ఏ దశ వెదకిన ఇతడే ఘనుడు చాటెదనిది సత్యమో సుండో చెటునేరితని సేవించినను చాటెదనిది సత్యమో సుండో ఇహ పరమోసగను ఇతడే సుండో వహిను తించే పార్వతి సుండో ఇహ పరమోసగను ఇతడే సుండో వహిను తించే పార్వతి సుండో రహస్యమిది ఏ రహి శ్రీ వెంకట రహస్యమిది ఏ రహి శ్రీ వెంకట మహీధరంబున మణికై నిలిచే చాటెదనిది సత్యమో సుండో చెటునేరితని సేవించినను చాటెదనిది సత్యమో సుండో